ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న ఆయన ప్రియబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దినదినము ఆయన వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతున్న మిమ్ములను, మీ కుటుంబములను నా ప్రభువైన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, గడిచిన సందేశములో దేవునికి ప్రియులుగా ఉంటే కలిగే మేలులు ఏవి అని మనం ఒక 2 విషయాలు చూసాం కదండి. దేవునికి ప్రియులు అనే అంశ భాగముతో కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాం. గడిచిన సందేశములో ఒక 2 విషయాలు మాత్రమే మనం మాట్లాడుకొని ప్రభు సహాయం చేస్తే మరలా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అని అనుకున్నాం. ఈరోజు ప్రభు సహాయం చేశాడు కాబట్టి దేవునికి ప్రియులుగా ఉంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులు అనగా ఇష్టులు అని మనం చూసుకున్నాం. కావలసిన వారు, దగ్గర వాళ్ళు, ఆ హృదయానికి చేరువుగా దగ్గరగా ఉండేవాళ్ళు, ఎన్నో అర్థాలు ఇచ్చేవి. అలాగ మనం చూస్తూ మొదటిగా యాకోబు కుమారులలో చిన్నవాడైనటువంటి బెన్యామీనును మనం చూసాం. బెన్యామీనుకు వాళ్ళ తల్లి ఒక పేరు పెట్టింది, వాళ్ళ తండ్రి ఒక పేరు పెట్టాడు. మార్పు చెందిన బెన్యామీనుకు దేవుడు ఒక పేరు పెట్టాడు. వాళ్ళ తల్లి ఏమని పేరు పెట్టింది? దుఃఖపుత్రుడు అని పెట్టింది. వాళ్ళ తండ్రి ఏమని పెట్టాడు? చీల్చునట్టి తోడేలు అని పెట్టాడు. తల్లేమో వేదనతో వీని కన్నాను, వీడు కనే ముందుగా మరణం నాకు సమీపిస్తుంది అని ఆలోచించి నువ్వు దుఃఖపుత్రుడివిరా అని అర్థం ఇచ్చే పేరు పెట్టింది, బెనోని అని. తండ్రి అన్నాడు నువ్వు చీల్చినట్టు తోడేలు అని అన్నాడు. ఈ 2 గుణాలకు మార్పు చెందిన బెన్యామీనును దేవుడు పిలిచాడు యెహోవాకు ప్రియుడు అని పిలిచాడు. అలాగా ఆయన పిలిస్తే మరి ఆయన ప్రియులైన వారిని ఆయన ఏ మేలులతో తృప్తిపరుస్తాడు అని మనం చూసినప్పుడు మొదటి విషయాన్ని చూసాం. దేవునికి ప్రియులైతే దేవుడు మనలను ఘనులుగా ఉంచుతాడు అని చూసాం. దేవునికి ప్రియులుగా మనం జీవిస్తే దేవుడు ఈ లోకంలో మనల్ని ఘనమైన జీవితాన్ని ఇస్తాడు అని చూసాం. రెండవది, దేవునికి ప్రియులుగా మనం ఉంటే మనము చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు అని చూసాం. ఇంకా చూడవలసిన విషయాలు కొన్నింటిని ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ లోకంలో చాలామంది దేవునికి ప్రియులుగా ఉండకోకుండా మరికొన్ని వాటికి ప్రియులుగా ఉన్నారు. అలాగ ప్రియులుగా ఉన్నవారు ఎవరో, వారు దేనికి ప్రియులుగా ఉన్నారో అవి ఒక 2-3 విషయాలు చూసి తర్వాత దేవునికి ప్రియులుగా ఉంటే ఏ మేళ్ళు కలుగుతాయో మనం చూద్దాం. మొదటి విషయాన్ని చూద్దాం. దేవునికి కాకుండా దేనికి ప్రియులుగా ఉన్నారో కీర్తనల గ్రంథము 68వ కీర్తనల గ్రంథము 68వ కీర్తన 30వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులరా. ఇక్కడ కొందరు కొన్నింటికి ప్రియులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 30వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. చాలు. కొందరట దేవునికి ప్రియులుగా ఉండవలసిన వారు అక్కడ కొన్ని పోలికలు చెప్పాడు.
రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనమును లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము అన్నాడు. వినాలి ప్రియులారా. అంటే వీటి స్వభావాలు చూడండి. మొదటిది రెల్లులోని మృగము. మీరు బహుశా టీవీలలో ఏవేవి చూస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పుడైనా దేవుని సన్నిధానంలో ఇప్పుడు చూడడం లేదు, అది కూడా ఇంతకుముందు ఎప్పుడో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూసేవాడిని. ఆ రకరకాలైన జంతువులు, పశుపక్షాదులు ఎన్నింటినో చూస్తూ ఉన్నప్పుడు రెల్లులోని మృగము, ఒక జింకను వేటాడాలి అనుకున్నటువంటి మృగము ఆ బోదలో లేదా ఆ గడ్డిలో ఏం చేస్తుంటుంది? నక్కి ఉంటుంది. బాగా వినండి. దేవుడు కొంతమంది దేనికి ప్రియులుగా ఉన్నారో చెప్తున్నాడు. జింకను వేటాడాలనుకున్న పులి గడ్డిలో నక్కి ఉంటుంది. చాలా అసలు నిలుకొని ఉండదు, అది నిటారుగా ఉండదు. అది దానికి తెలుసు దాన్ని పట్టాలని, అందుకే చాలా నక్కి చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది దాని మీద పంజా విసరడానికి. ఇక్కడ అన్నాడు అలాంటి స్వభావము కలిగిన వారు ఒకరు. రెండవది ఏ గుంపు ఇది? ఆబోతుల గుంపు. ఈ మధ్య మీరు చూసారో లేదో, న్యూస్లో చెప్పబడిన మాట, నేను చూసిన మాట కాదు. 2 ఆబోతులు ఎదురెదురుగా పోట్లాడుకుంటున్నాయి ఒక ప్రాంతంలో. వాస్తవానికి ఆ దారి అవి అక్కడ పోట్లాడుతున్నాయి. ఈయన ఇలాగ బండ్లో పోతున్నాడు. ఈయనకు ఆ ఆబోతులకు ఏ సంబంధం లేదు. అవి పోట్లాడుకుంటూ ఈ బండి మీద వెళ్తున్న ఈ వ్యక్తి మీద పడ్డాయి. ఆన్ ది స్పాట్ వెల్లెలకల పడ్డాడు, వెనకల తగిలింది, స్పాట్ చచ్చిపోయాడు. ఆబోతుల గుంపు. సరేనా? మూడవది అక్కడ ఇంకో మాట మాట్లాడుతున్నాడు చూడండి. దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము అని అంటూ కలహ ప్రియులను ఆయన ఏం చేస్తున్నాడు? మాట్లాడాలి. ఏం చేస్తున్నాడు? కలహ ప్రియులు అంటే పోట్లాడడానికి ముందుండే వాళ్ళు. ఇప్పుడు చెప్తా మీకు. అక్కడే మళ్ళా 68వ కీర్తన 30 వచనానికి వెళ్తే, మొట్టమొదటి రెల్లులోని మృగము అన్నాడు. రెల్లులో మృగం ఎలాగుంటుందట? నక్కి ఉంటుంది దాన్ని పట్టుకోవడానికి. ఈరోజు చాలా మంది ఎదుటి వ్యక్తి యొక్క తప్పులు కనిపెట్టడానికి నక్కి ఉంటారు. ఎప్పుడు దొరుకుతారా వీళ్ళు, ఎప్పుడు వీళ్ళతో గొడవ చేద్దామా అని ఆ మృగము వలె నక్కి ఉంటారంట ప్రియులారా. అవకాశం వచ్చినప్పుడు పంజా విసురుతారు. ఆ కలహ ప్రియులను నేను చెదరగొట్టేదను అన్నాడు దేవుడు. రెండవది ఆబోతుల గుంపు. ఈ గుంపు ఎలాంటిది అనంటే, ఏ అవసరత, ఏ సందర్భం ఉండదు, పోట్లాడే అవసరత ఏది ఉండదు, ఆడ మాట్లాడాల్సిన అవసరత ఏమీ ఉండదు. ఏదో మనసులో పెట్టుకొని, అంటే పూర్వపుటి ఏంటేంటియో మనసులో పెట్టుకొని ఒక్కసారిగా బయటకు వచ్చి ఎదుటి వ్యక్తిని పోట్లాడటం. దేవుడు అంటున్నాడు, వీళ్ళు దేవునికి ప్రియులుగా లేరు, వీళ్ళు కలహ ప్రియులుగా ఉన్నారు. నా సేవకుడా, ఆ కలహాలను చెదరగొట్టు. అవి మంచి లక్షణాలు కాదు. పోట్లాడే గుణాలు మంచి లక్షణాలు కాదు. యేసు ప్రభుల వారు తన లేఖనాల్లో చూస్తున్నప్పుడు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. ఇద్దరు పోట్లాడుతూ ఉంటేనట సమాధానపరిచే గుణము కలిగిన వారు దేవుని బిడ్డలండి. ఇంకా పోట్లాడుతున్న దానికి రగులుతున్న మంటలో మరికొంత కిరసనాయలో పెట్రోలో పోసి వాళ్ళ సమస్యలు జటిలం వారి ప్రార్థనలు, వారి విశ్వాస జీవితం వ్యర్థం. నక్కి ఉన్నారా ఈరోజు ఎవరైనా? ఎప్పుడు దొరుకుతాడో అని నక్కి. మీకు ఇంకా మాట చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి, నేను చెప్పే ప్రసంగాలలో ప్రతి మాటలు దేవుని మాటలే. అయినా మా గురించి ఎప్పుడు చెప్తాడా,
ఇది మా గురించే అని అనుకొని సమయం వస్తే అటాక్ చేస్తామని నక్కే కలహప్రియులు కూడా ఈ వాక్యం వినే వాళ్ళలో లేక పోలేదు. అందుకేనండి సంవత్సరంలో ఒక్క ఆదివారం మాత్రమే వాక్యం చెప్పినా 52 ప్రసంగాలు చేస్తాను నేను. సంవత్సరానికి 52 ఆదివారాలు కాబట్టి కేవలం ఆదివారం మాత్రమే విన్నా. లేదు ఇంకా మంగళవారం శుక్రవారం కూడా వినేవాళ్ళైతే అయ్యి ఒక 2 ప్రసంగాలు, అంటే వారానికి 2 చొప్పున అయ్యి ఒక 104 ప్రసంగాలు. లేదు ప్రతిరోజు కూడా మేము ఫోన్ పెట్టుకొని మీరు చెప్పే వాక్యాలు వింటామన్నా యూట్యూబ్లో అంటే సంవత్సరానికి 365 ప్రసంగాలు, లీప్ సంవత్సరం కలిపి 366 ప్రసంగాలు చేస్తాను. 366 ప్రసంగాల్లో పట్టుమని ఒక్క ప్రసంగం నిన్న వారం చెప్పింది కూడా ఈ వారం గుర్తుండదు, కానీ నిన్న వారం ఏదైనా హృదయానికి తగిలేటట్టుగా ఒక మాట గద్దించున్నారనుకోండి, దానికోసం నక్కి ఉంటారు. 6 నెలలైనా వెయిట్ చేస్తారు. ఎందుకు? ఆ రోజు అంటివే మమ్మల్ని అన్నావు, మా మీదనే అన్నావు, మరి నీ మీదనే అంటే నీ బతుకు మార్చుకోవచ్చుగా, నీ జీవితాన్ని సరిచేసుకోవచ్చుగా. సరిచేసుకోవలసింది పోయి మళ్ళీ నా మీద ఏడుపులేంటండి అని అడగాలనిపిస్తుంది, కానీ అడగలేను కదా. అడగాలనిపిస్తుంది, అడగలేను. ఎందుకంటే అడిగితే మీకు తెలుసో తెలియదో పురుగులారా, నా అంత మొండోడు మీకు పరిచయమై తెలిసి ఉంటుంది. చాలా మొండోనే నేను. మీరు ఒకటంటే మీరు మహా అంటే తిరిగింటే ఒక 4 ఊర్లో 40 ఊర్లో తిరిగింటారు. 24 సంవత్సరాల పరిచర్యలో రాష్ట్రాలు నలుమూలలా తిరిగాను, ఊరూరు నీళ్ళు తాగాను, ఊరూరు భోజనాలు తిన్నాను. ఇంకా నాకెంత తెలివి ఉండాలి. కానీ నేనేం చేస్తానంటే కలహప్రియుని కాదు, నేను కూడా నక్కి ఉండను. నేను సైలెంట్గానే ఉంటాను. లేదమ్మా, ఎందుకు అట్లా ఆలోచన చేస్తావు, ఎందుకై అట్లా ఆలోచన చేస్తావు, మంచి విషయమే కదా, మారండి, దేవుని వాక్యంలో ఉండండి అని సర్దంచి పంపించేస్తా అంట. నేను ఎందుకు సర్దస్తానో తెలుసా? నాకు తెలుసు వీళ్ళకి ఎంత వాక్యం చెప్పినా వీళ్ళు ఇంకా ఎక్కడో ఒక చోట పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నారు అని. పిల్లోడు చూడండి, దుమ్ములో ఆడుకుంటూ ఉంటాడు, వాళ్ళంతా గలీజ్ చేసేసుకుంటాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి వాడిని ఇట్లా పట్టుకొని వచ్చాడు, కూర్చోబెట్టి మొత్తం నీళ్ళ దగ్గర వేసి కడుగుతుంది. వాడు పూసుకునేటప్పుడు ఏడ్చాడు, కడిగేటప్పుడు ఏం చేస్తాడు? చెప్పండి, తల్లులు ఎప్పుడు కడగలేదా మీ బిడ్డలను? కడిగేటప్పుడు ఏం చేస్తాడు? తెగ ఏడుస్తూ అంటాడు, ఎక్కడెక్కడో పూసుకుంటాడు, ఏమేమో అవన్నీ గలీజ్ చేసుకున్నావు అని రుద్దుతూ ఉంటే అప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అంటే వీడు శుభ్రపరిచేబడేటప్పుడు ఏడుస్తున్నాడే తప్ప గలీజ్ పూసుకునేటప్పుడు ఏడ్చడంలా. ఈరోజు బ్రతుకులు పాడు చేసుకుంటుంటే ఏడ్చడంలా, బాగుండాలని వాక్యం చేత కడుగుతుంటే నా మీద ఏడుస్తుంటారు అప్పుడప్పుడు. నాకు తెలుసు వాళ్ళు కలహప్రియులు అని. నక్కి ఉండేటటువంటి స్వభావం కలహప్రియులు. రెండోది ఏం గుంపు అంటే ఈ గుంపు ఏంది? ఏలేండి, ఆబోతుల గుంపు ఇవి. దీనికి సందర్భం ఏం అవసరంలా, ఏదో ఒకటి మనసులోకి వచ్చేస్తుంది, వచ్చి మీద పడుతుంది అంతే. ఇంకా మామూలుగానే వెళ్ళిపోతుంటాయి, ఉన్న పలంగా ధన్ననొచ్చుట తిరిగేస్తాయి. మనం ఏమనిన్నాం వాటిని, మన దారి కొద్ది మనం వెళ్తుంటాం, అలా కొమ్ములంటే చాలు. దేవుడు అంటున్నాడు, కొందరు ప్రార్థన లేని జీవితముతో కలహప్రియులుగా ఉన్నారు. కలహప్రియులుగా ఉన్నారు అంటే ఎప్పుడెప్పుడు కొట్టాడదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళ మీద పోరాడదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని బాధ పెడదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడదామా. కలహప్రియులండి. నేను అన్నట్ల బైబిల్ అంటుంది, ఈ ప్రియులు ఎవరంటే వీళ్ళు కలహప్రియులు. 2వ ప్రియులు చూపిస్తాను మీకు, సరేనా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎనఫ్, చాలు. వీళ్ళేం ప్రియులు? వీళ్ళు స్వార్థ ప్రియులు. ఎవరైనా బాగుపడితే ఓర్చుకోలేరు వీళ్ళు. మేమే బాగుండాలి, మేమే రైటు, మాదే కరెక్టు. స్వార్థం అండి. దేవుడు అన్నాడు ఇది ఎప్పుడు? అంత్య దినములలో, ఈ చివరి దినాల్లోనే. మనుషులు స్వార్థ ప్రియులు. పూర్వపు దినాల్లో ఎవడైనా బైక్ మీద నుంచి కింద పడ్డాడనుకోండి, వెంటనే దగ్గరున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే లేపి ప్రక్కకెళ్ళి ఒక గ్లాసు బాటలో నీళ్లు తెచ్చి తాపి ఎవరికైనా ఫోన్ చేసి అలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు అలాగలా, ఇప్పుడు కింద పడ్డాడు అనుకోండి, ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు?
వాడికి ఎక్కడెక్కడ తగిలినాయి, ఎక్కడెక్కడో నేను తిరిగి ఈ వీడియో తీసి వీడు దీనితో సంపాదించుకుందాం అంటే ఏదో ఒక సమస్యను జటిలం చేసేటటువంటి స్వభావాలు, బాధలో భాగం పంచుకోవడం కాదు, ఇబ్బందిలో చేయుతనివ్వడం కాదు, పైగా ఇబ్బంది ఉన్న వారిని ఇంకా 10 మందికి చెప్పి వారి జీవితాలను ఆడుకోవాలనుకునేటటువంటి వారు స్వార్థప్రియులండి. నేనే, నాది, నేనే, మాది, నాది, మే కాదు, మా కాదు, నా 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 అనే స్వభావము నిత్య నరకానికి తీసుకెళ్తుంది ప్రియులారా. యేసు ప్రభుల వారే స్వార్థప్రియులైతే ఈ లోకములో ఏ ఒక్కరూ రక్షించబడేవారు కాదు. ఆయనలో స్వార్థం లేదండి. అందుకే లోకంలో ఒక నానుడు ఉంది కదండి, అందరూ బాగుండాలి, అందరిలో నేను బాగుండాలి. అందరూ బాగుండాలి, ముందు కోరుకోవాల్సింది అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే నేను బాగుండాలి. వాళ్ళు బాగుండకూడదు, నేనే బాగుండాలనుకోవడం సైతాను స్వభావం అండి. సైతాను స్వభావం ఇది. ఈరోజు లోకములో ప్రతి ఒక్కరికి ఇలాంటి దుర్బుద్ధే. వాళ్ళకన్నా మా పిల్లలే, ఏమండి వాళ్ళు పిల్లలేగా, లేకపోతే వాళ్ళకన్నా మేమే, ఏమండి వాళ్ళు కూడా మనుషులేగా. తప్పు ప్రియులారా. ఒక వ్యక్తి దీవించబడాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లే, ఏడిసి ఇది అంత రాయాల్సిన పనిలే. ఎదుటి వ్యక్తి మేలును కోరుతున్నాం అనుకోండి, ఆ మంచి మనసు దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఏం చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నేను మాత్రం ప్రియులారా, శత్రువు బాగుపడతానేలే, నా సొమ్ము తీసుకొని బాగుపల్లా. తను ఏం చేసుకుంటున్నాడో, పాపం చేస్తున్నాడో పుణ్యం చేస్తున్నాడో అతను చెప్పుకుంటాడు దేవునికి లెక్క. ఒకేవాడు బాగున్నాడు అన్నా, వాళ్ళు చూసారా, ఏం వాళ్ళని చూడాల్సిన అవసరం ఏమి నాకు? నా ప్రయాణం ఏదో నాకుంది, నా పరిచర్య ఏదో నాకుంది. లేదా నీ స్థానిక సంఘంలోని బిడ్డలంటే ఓకే, మా పిల్లలకు నేను వాక్యం చెప్తున్నాను, ఈరోజు కాకపోతే రేపైనా మారుతారు, మా వాళ్ళ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం పక్కకు బా, అంతే. కానీ అట్లా నీకు తెలుసా రూబేన్ అన్న గురించి అంటే ఏం జరిగింది, అవునా, అబ్బా అటనా, అబ్బా ఏం యాక్టింగ్లు చేస్తారండి. అరే మా వాళ్ళ గురించి మాకేమి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మేము తెలుసుకోవాల్సినప్పుడు తెలుసుకున్న పోను అట్లలే. మనం దాని చెవంతా ఈ పక్కన పెట్టేసి ఇంకా నీళ్లు తాగినా మామూలుగా అన్నం అరగదు, నీళ్లు కూడా అరగవు మన వాళ్ళకు. దీన్ని వెంటనే ఎక్కడో ఒక చోటుకు పోయి ఏం చేయాలా, కక్కాల. స్వార్థ ప్రియులు మరికొంతమంది ఉన్నారండి. సామెతల గ్రంథంలో వాళ్ళను ప్రియులు అని సంబోధించలేదు కాబట్టి నేను వివరిస్తున్నాను. భోజన ప్రియులు. కొంతమంది భోజనం దగ్గర కూర్చున్నారంటే దాని అంతు చూసి నాకు గడిచిపెట్టరు కదండి. భోజనం దగ్గర కూర్చున్నారు అనుకోండి కొంతమంది, దాని అంతు అంటే ఏందో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా దినాల క్రితం జమ్మలమడుగు అవతల కొండ సుంకేసలు అనే ఒక ఊరు ఉందన్నమాట. కొండ సుంకేసలు అనే ఒక ఊరు. ఆ ఊరికి మేము 3 రోజులు సువార్త సభ నిమిత్తమై వెళ్ళాం. దేవుని వాక్యం ప్రకటిద్దామని వెళ్ళాం. సహజంగా పల్లెలో వాళ్ళు చాలా ప్రేమగా, అయ్యో వేరే ఊరు నుంచి మా ఊరికి దేవుని వాక్యం మోసుకొచ్చావన్నా, మా స్థానిక సంఘం బాగుండాలని ఇద్దీనన్నా అని తెగ ప్రేమ అన్నమాట. మా దగ్గర ఒక సహోదరుడు ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. కాకపోతే ఆయన ఇప్పుడు సేవకుడు అయ్యండి, అప్పుడు తపలా కొట్టనీకి వచ్చాడు. ఆయన ఫ్రీగా వస్తే తెల్లగా ఉంది కదా, అది ఫెనాయిల్ని కూడా ఇడిచిపెట్టే రకం కాదనమాట. వాళ్ళు పెట్టింది తిన్నారు, వీళ్ళు పెట్టింది తిన్నాడు, వాళ్ళు పెట్టింది, ఎవరు పెట్టింది తిన్నాడు, మా కొద్దులేని జరిపింది కూడా తిన్నాడు. తిని లాస్ట్కు కడుపు ఉబ్బింది, మొలతాడు టైట్ అయిపోయింది. ఇంకా దిక్కుదల్ల, ఊపిరాలా. అరుగు మీద అంటే ఇంటి బయట ఒక బండ వేసింటే ఆ బండ మీద పొర్లాడుతున్నాడు, అమ్మా కడుపు నొప్పి అని. మొత్తం పైన అన్య సాంప్రదాయంలో భార్య చనిపోయినాక మలతాడు తెంచుతారో లేదో నాకు తెలియదు, కానీ బలవంతంగా వచ్చి మలతాడు తెంచితే తప్ప అని కడుపు నొప్పి తగ్గల. అంతు చూసినాక తింటారనమాట. పెద్దలు చెప్పే మాట ఏంటో తెలుసా, ఆరోగ్యంగా ఉండాలంటే, నాకు ఒక పెద్ద ఆయనండి, దగ్గర 104 సంవత్సరాలు బ్రతికిన ఉపాధ్యాయుడు, డ్రిల్ మాస్టర్, మాకు డ్రిల్ మాస్టర్గా ఉన్నాడు.
89 ఆ ప్రాంతంలో ఆయన 104 సంవత్సరాలు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎక్కువ కాలం బ్రతకాలంటే తక్కువ తిను, ఎక్కువ కాలం బ్రతకాలంటే తక్కువ తిను. ఈ పిడిసె తింటే ఇంకా నా కడుపు పూర్తిగా గొంతు దాకా నిండుతుంది అనుకుంటే ఆ పిడిసె తినద్దంట, దాన్ని పక్కన పెట్టాలంట. అంటే ఇంకొక ముద్ద తింటేనే కడుపు నిండుతుంది అని అనుకుంటే ఆ ముద్ద తినకోకుండా అరగడానికి సిద్ధమయ్యే రీతిగా, అది రొటేట్ అవ్వడానికి సిద్ధమయ్యే రీతిగా నిలబెట్టాలి. కానీ కొంతమంది అండి భోజనాల దగ్గర కూర్చున్నారు అని అంటే భోజనాల దగ్గర కూర్చున్నారంటే ఏసీలో చెమట పోస్తున్నా కూడా దాని తడాకేందో చూసినాక ఆగరు. అలాగుండగాకండి. భోజన ప్రియులు, బైబిల్ గ్రంథం ఏమనిందో తెలుసా? నీవు తిండిపోతువైనడల నీ గొంతుకు కత్తి పెట్టుకో. మీరు చూసింటారు ప్రియులారా, మీ గృహాల్లోనికి నేను దాదాపు చాలా గృహాల్లోనికి వచ్చిన వ్యక్తిని. మీ ఇంట్లో భోజనం కూడా చేసిన సందర్భాలు ఉండవచ్చు. నా భోజనం నేను చాలా జాగ్రత్తగా తింటుంటేనే రోగాలు వస్తున్నాయి, రకరకాలైనటువంటి కల్తీల వల్ల. ఇంకా జాగ్రత్త లేకుండా తింటే ఏమవుతుందో చూడండి. జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్య ఒక ఆయన ఎవరు అన్నాడు, ఏంటి బ్రదర్ ఈ మధ్య కొంచెం లావ్ అయినట్టుండవు అని అన్నాడు. అంతే ప్రియులరా, ఆ మాట అనగానే వెంటనే ఫస్ట్ వెయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళా, నిజంగా లావ్ అయ్యానా అని. నిజమే. ఈ మధ్య అక్కడక్కడ బయట ప్రదేశాలంతా తిరిగిస్తున్నప్పుడు ప్రతి ఆఫ్టర్నూను నైట్ నాన్ వెజ్ బయటకు వెళ్ళినప్పుడు అలాగ తినడం వల్ల ఒక 3 కేజీలు పెరిగానండి. వెంటనే 3 కేజీలు పెరిగాను అని చెప్పేసి అనగానే 3 వారాల్లో నా ప్రార్థనా జీవితం తగ్గిపోయినట్లుందేమో అని ఎక్కువ ఉపవాసం ఉండడం ప్రారంభించాను. మళ్ళీ నా లెవెల్ నాకు వచ్చిన తర్వాత, నాకు అనిపించిన తర్వాత ఓకే పర్లేదు. గుర్తుపెట్టుకోండి, మితము లేని భోజనం అది అమృతమైన ఏమవుతుంది, విషంగా మారుతుంది. భోజన ప్రియులుగా, మరి ముఖ్యంగా మాంసపు ప్రియులుగా కొంతమంది తాము ఇంట్లో తెచ్చుకున్నప్పుడు చూసి తింటారు. ఎవరింటి దగ్గరికైనా వెళ్ళారంటే కన్నా వాళ్ళ కొంపను ఖాళీ చేసి వస్తారు. దేంతో? మీకు తెలుసు, భోజన ప్రియులు. ఎందుకంటే మన ఇంట్లో అయితే కన్నా గంటతో సర్దుకుంటారు. ఎవరింటి దగ్గరకన్నా వెళ్ళారనుకోండి ఏం చేస్తారుగా. ఆ మధ్య నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఒక సహోదరుడు అండి, మామూలుగా బఫే సిస్టమ్ అనమాట. ఆ బఫే సిస్టంలో కూడా వాళ్ళు పెట్టడం కాదు, మేమే పెట్టుకొని తినడం. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళే పెట్టుకొని తినడం. ఫస్ట్ 5 మంది వెళ్ళారండి. 5 మంది వెళ్ళారు. నిజం చెప్తున్నాను ప్రియులారా, మేము వెళ్ళిన క్యాంపులో 5 మంది వాళ్ళు అనుకున్నారంట 40 మందికి 5 కేజీల మటన్ సరిపోతుంది అని అనుకొని తెచ్చారు వాళ్ళు. ఈ 5 మంది వెళ్ళారు, 4 కేజీలు తినేశారు. ఇంకనుకున్న వాళ్ళకి ఎవరికి వెతికితే లేదు. ఇంకా అప్పుడు వాళ్ళ కష్టాలు చూడండి ఎట్టున్నాయో. ఇంకా వీళ్ళని చూస్తే అన్నం తక్కువ ఉంది, మొత్తం అవే ఉన్నాయి. వాళ్ళు ముందు పోయినాము, ముందు తింటున్నాం అంటున్నారు. ముందు పోయినారంట, ముందు తింటున్నారంట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సోదరులారా, భోజనాన్ని మితంగానే తినాలి. అందుకే ఒక వైద్యుడు అన్నాడండి, నేను కాదు, ఒక వైద్యుడు అన్న మాట ఏంటంటే, భోజనం ఎప్పుడైనా చేయాల్సి వచ్చినప్పుడు ఉదయకాల భోజనం రాజభోజనం చేయాలంట. ఏ భోజనం? రాజభోజనం చేయాలంటే నువ్వు ఎంత తినగలవో పరిపూర్ణంగా తిను ఉదయకాలం. ఇంకా నీకు తిరుగుతావు, పనులు చేస్తావు, లేదా స్కూల్కి వెళ్తావు, డ్యూటీకి వెళ్తావు, ఎక్సెట్రా ఏదో ఒకటి డైజెషన్ అవుతుంది. ఉదయం రాజు మాదిరి తినాలి. మధ్యాహ్న కాలం వచ్చేసరికి నువ్వు బంటు మాదిరి భోజనం చేయాలి. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు. ప్రొద్దుటూరులోని
గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.